నిజమైన శివభక్తుడి కథ. ఓం నమ శివాయ. జీవితంలో కొన్ని బాధలు ఎందుకు వస్తాయో మనకు అర్థం కాదు. ఎందుకు మనల్ని అందరూ వదిలిపెడతారో, ఎందుకు మన ప్రార్థనలు కూడా ఆలస్యంగా ఫలిస్తాయో, మనసు విరిగిపోయిన ప్రతి క్షణంలో ఒక ప్రశ్న మాత్రం మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది. శివుడా, నువ్వు నిజంగా నాతో ఉన్నావా అని. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. చాలా సాధారణ మనిషి, కానీ హృదయంలో మాత్రం మహాదేవునిపై అపారమైన భక్తి. ప్రతి సోమవారం ఉపవాసం, ప్రతి శివరాత్రికి జాగారం, ప్రతి ఉదయం ఓం నమ శివాయ జపం. గ్రామంలో అందరూ చెప్పేవారు, ఇంత భక్తి ఉన్నవాడిని శివుడు తప్పకుండా కాపాడుతాడు. కానీ జీవితం మాత్రం వేరే పరీక్షలు సిద్ధం చేసింది. పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఒక సంవత్సరం వానలు పడలేదు, పొలాలు ఎండిపోయాయి, రామయ్యకు అప్పులు పెరిగిపోయాయి, ఇంట్లో ఆహారం కూడా సరిపోని రోజులు వచ్చాయి. కానీ ఆ కష్టాల్లో కూడా రామయ్య ఒక్కరోజు కూడా శివాలయానికి వెళ్ళడం మానలేదు. ఒకరోజు ఆయన భార్య కోపంగా అడిగింది, ఇన్ని సంవత్సరాలు పూజ చేశావు, శివుడు నీకు ఏమి ఇచ్చాడు అని. ఆ మాట విన్న రామయ్య కొన్ని క్షణాలు మౌనంగా నిల్చున్నాడు. తర్వాత చిన్నగా నవ్వి ఇలా అన్నాడు, ఆయన నన్ను ఇంకా నమ్మకం కోల్పోకుండా ఉంచాడు అని. గ్రామం ఆయనను చూసి నవ్వుతుంది. కొన్ని రోజులకు అప్పువిచ్చిన వాళ్ళు ఇంటి ముందుకొచ్చి అరవడం ప్రారంభించారు. గ్రామస్తులు చూస్తున్నారు, ఎవ్వరూ సహాయం చేయలేదు. ఒకరు వ్యంగ్యంగా ఇలా అన్నారు, నీ శివుడు వచ్చి అప్పు తీరుస్తాడేమో చూద్దామని. ఆ రోజు రామయ్య మొదటిసారి గుండెల్లో నొప్పి అనుభవించాడు. దేవుడిపై కాదు, మనుషుల మాటలపై. ఆ రోజు రాత్రి శివాలయంలో కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. శివుడా, నేను ఏ తప్పు చేశాను? ఆ ఆలయంలో గాలి కూడా ఆగిపోయినట్లయింది. కానీ ఒక బిల్వపత్రం శివలింగంపై నుంచి కింద పడింది. రామయ్య గుండె ఒక్కసారిగా కంపించింది. ఆయనకు అర్థం కాలేదు. కానీ ఆ రోజు తర్వాత ఆయన జీవితంలో మార్పు మొదలయ్యింది. ఒక రహస్య సన్యాసి వచ్చాడు. ఒక రాత్రి గ్రామానికి ఒక వృద్ధ సన్యాసి వచ్చాడు. ఎవరూ పట్టించుకోలేదు. కానీ రామయ్య మాత్రం ఆయనను ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టాడు. ఆ సన్యాసి చిరునవ్వుతో అడిగాడు, నీకు దేవుడిపై కోపం లేదా? రామయ్య ఇలా అన్నాడు, కొన్నిసార్లు బాధగా ఉంటుంది, కానీ కోపం రావడం లేదు. సన్యాసి కళ్ళల్లో ఆనందం కనిపించింది. ఆయన ఇలా అన్నాడు, శివుడు ఆలస్యంగా ఇస్తాడు, కానీ జీవితాంతం నిలిచేలా ఇస్తాడు అని. చివరికి ఒక పరీక్ష పెట్టారు. కొన్ని రోజుల తర్వాత రామయ్య కుమారుడు తీవ్రమైన జ్వరంతో పడిపోయాడు. డాక్టర్లు కూడా ఆశలు తగ్గించారు. ఇంట్లో అందరూ ఏడుస్తున్నారు. కానీ రామయ్య మాత్రం శివాలయంలో దీపం వెలిగించి కూర్చున్నాడు. ఆ రాత్రి ఆయన ఒక్క మాట మాత్రమే అన్నాడు, శివుడా, నా నమ్మకాన్ని తీసుకోకు. ఒక అద్భుతం జరిగింది. మధ్యరాత్రి
భారీ వర్షం ప్రారంభమైంది. ఎండిపోయిన గ్రామం మొత్తం వానతో నిండిపోయింది. అదే సమయంలో రామయ్య కుమారుడి జ్వరం తగ్గడం ప్రారంభమైంది. డాక్టర్ ఆశ్చర్యపోయాడు. గ్రామస్తులు షాక్ అయ్యారు. మరి ఆ సన్యాసి ఎక్కడికి వెళ్ళాడు? ఎవరు ఆయనను మళ్ళీ చూడలేదు. కానీ శివాలయంలో శివలింగం ముందు ఒక రుద్రాక్ష కనిపించింది. దాని కింద ఒక చిన్న వాక్యం: భక్తిని పరీక్షిస్తారు, వదిలిపెట్టడు. జీవితంలో కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉంటాడు. అది ఆయన లేడని కాదు, మన నమ్మకం ఎంత బలంగా ఉందో చూస్తున్నాడని అర్థం. ఎందుకంటే శివుడు ఆలస్యంగా వచ్చినా అద్భుతంగా వస్తాడు. ఓం నమః శివాయ. ఈ కథ మీ హృదయాన్ని తాకితే శివుడి భక్తులతో తప్పకుండా షేర్ చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఓం నమః శివాయ జపం వింటూ ఉండండి. ధన్యవాదాలు. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ,
Om Namah Shivaya. Om Namah Shivaya.